హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనము బంగారం అయితే కొనలేము. ఎందుకంటే గోల్డ్ వచ్చి 14,000 ఉందండి. మొన్న అయితే కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ అదే రేట్ అయిందనుకోండి. ఇంకా ఏంటైతే మొన్న నేను తీసుకొని కమ్మల వీడియో అయితే పెట్టాను కదా, అప్పుడైతే 350 ఉంది. ఇప్పుడు 400కి అయితే ఎక్కిందండి. గోల్డ్ ఏంటి అనేసి ఎందుకు చెప్తున్నావు అక్క అంటున్నారా? దానికైతే రీజన్ ఉందండి, చూపిస్తాను. ఇదేండి, ఇవి తీసుకొని నేను 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ని ఇంకా ఒకసారి కూడా వాడలేదు. ఇంకా ఈరోజే దీన్ని బ్యాంక్ని ఇంకైతే ఇడిపించుకొచ్చాము. ఒకసారి అయితే వెళ్ళాను, వాళ్ళు కీ లేదు అని చెప్తున్నారు. ఇంకా పైన మంత్ అయితే ఇవైతే ఇడిపించుకొచ్చానండి, చిన్నవి. ఇంకా మా ఆయన కష్టంతో, నా కష్టంతో, నా కొడుకు కష్టంతో అయితే ఇడిపించుకొని వచ్చాం ఫైనల్గా. ఇప్పుడైతే మనము కొనలేమండి. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. నాకు ఫైన్ ఇయర్ అంటే పైన ఏడాది నాకు చాలా ప్రాబ్లం ఉన్నిందండి. నా స్టోర్ కూడా మూసేస్తున్నాను. అది ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉన్నింది. ఆ స్టోర్ కూడా మూసేస్తున్నాను. ఇంకా నా ఛానల్ కూడా ఫస్ట్ ఛానల్ కూడా ఉన్నింది. అది నాకు 6,000 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారండి. అదంతా క్లోజ్ అయిపోయిందండి నా ప్రాబ్లం వల్ల. చూడండి, ఇవే నా గోల్డ్ కమ్లు. ఎంతో ఆశతో అయితే ఇష్టపడి తీసుకున్నాను. ఒకసారి కూడా నేను పెట్టుకోలేదు. చూడండి, నేను చెప్పేది అబద్ధమైతే కొంచెం కూడా గలీజ్ అయితే వేయలేదు. మేము ఎట్లా అంగడిలో తీసుకొచ్చామో అట్లే ఉన్నాయి. ఈ డిజైన్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, బాగున్నాయా లేదా అనేసి. ఇంకా స్టోర్ విషయానికి అయితే వస్తే, స్టోర్ ఎందుకు మూసేసాను అనుకుంటున్నారా? నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉన్నింది. అప్పుడు నాకు ఎవరు, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా అక్క చెల్లు ఎవరు సపోర్టింగ్ అయితే లేరు. నిజంగా చచ్చిపోయే స్టేజ్లో అయితే ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఒక ఏడాదికి అయితే కొంచెం బెటర్ అండి. కొంచెంగా ఫైనల్స్ అయితే క్లియర్ చేసుకొస్తున్నాము. ఇంకా ఉన్నాయండి, అంటే అప్పటికిన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. నా స్టోర్ ఐటమ్ అయితే మీకు చూపిస్తాను. ఒక వీడియోలో అయితే చెప్పాను, అది వీడియో అయితే చూపిస్తాను అనేసి. రండి చూపిస్తాను. చూడండి, ఇది నా స్టోర్ ఐటమ్స్ అంతా 2 ర్యాకులకి అయితే పెట్టాను. ఇంకా గాజులు కూడా ఉన్నాయి. గాజులు ఇంకా ఒక ర్యాక్ అయితే పైన అయితే పెట్టేసాము. చూడండి, అవంతా ప్యాకింగ్ చేసి పెట్టేసాము. ఇవి కొన్ని ఐటమ్స్ మాత్రము ఇంట్లో వచ్చిన వాళ్ళకైతే సేల్ చేసేకి ఇట్లా అయితే పెట్టుకున్నాను. గాజులు అయితే చూపిస్తాను. చూడండి, ఇవేనమాట గాజులు. మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మూటలంతా గాజుల మూటలే. చూడండి, ఇవన్నీ ఐటమ్సే మూటలో ప్యాకింగ్ చేసి పెట్టినవి. ఇంక ఇప్పుడైతే ఏంటక్క స్టోరు గీరో అనేసి ఏమేమో మాట్లాడుతున్నావు, మొన్నైతే కాలేజ్ వీడియో పెట్టావు అనుకుంటున్నారా? నేను కాలేజ్లో టీచర్ని అయితే కాదండి, ఏదో ఒక చిన్న పని అయితే చేస్తున్నాను, హాయ పని. అది కూడా మా ఆయనకి హెల్పింగ్గా ఉండేదానికి మాత్రమే, వేరే ఏ ఉద్దేశము లేదు. నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా ఆయనకి సపోర్టింగ్గా ఉన్నానంతే. అంతవరకునే అండి, వేరే ఏమీ లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేసింది ఆయనకి కొంచెం హెల్పింగ్గా ఉందామనేసి, కానీ వేరే నాకు ఏ ఉద్దేశము కాదు. నాకు లక్షలు వస్తాయని కాదు, కోట్లు వస్తాయని కాదు. నిజంగా మనము కష్టంలో ఉన్నప్పుడు కొందరు జనాలు అయితే సపోర్టింగ్ అయితే చేసేలేదు. ఇంకా వాళ్ళకి మనసుకి నప్పించేటట్టు మాట్లాడతారు. ఎవరు కూడా అట్లా చేయదండి.
మీకు వీలైతే సాయం చేయండి, లేదా వాళ్ళ పాడుకు వాళ్ళతో వదిలేసేయండి. నేను చెప్పేది ఇంతవరకునండి. నాకు తెలిసింది, నాకు తోచింది చెప్తున్నాను. ఇంక వేరే మీ చాయిస్, మీ ఇష్టము. నా లైఫ్ గురించి అయితే కొంచెం అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు కొద్దిగా అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.